క్లింకార రామ్ చరణ్ అలాగే మెగా ఫ్యామిలీకి చాలా ముద్దుల కూతురు అనుకోవచ్చు. ఒక ప్రిన్సెస్ లా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా తన ఫేస్ ని కనిపించకుండా చాలా జాగ్రత్త పడ్డారు. అయితే మొన్న జరిగినటువంటి ఏదైతే అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ గారు చాలా క్లియర్‌గా చెప్పారు. నాన్న అని పిలిచిన రోజు నేను అది రివ్యూలు చేస్తాను అని చెప్పి. నిజంగా అది జరిగినట్టుగానే కనిపిస్తుంది. రీసెంట్‌గా క్లింకారాకి సంబంధించినటువంటి ఫోటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేసి కొంత ఆమె అంటే ఫేస్‌ని గూడా ఎవరైతే క్లింకారా ఉన్నారో తన ఫేస్‌ని గూడా రామ్ చరణ్ ఇప్పటికే కొంతమందికి చూపించినట్టుగా అంటే మీడియాకి చూపించినట్టుగా కనిపించినాయి. అలాగే చిరంజీవి గారు ఎత్తుకుని బయటకు వచ్చినట్టుగా ఉన్నటువంటి ఫోటోస్‌ని గూడా బయట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే నాన్న అని చెప్పి రామ్ చరణ్‌ని పిలిచినట్టుగా ఆ తర్వాత అవి రిలీజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఏదైతే అటు చిరంజీవి గారు మొన్న ఆడపిల్లలకి సంబంధించినటువంటి కొన్ని వ్యాఖ్యలు చాలా దుమారాన్ని రేపాయో అవన్నీ కూడా అన్నీ సద్దుమణిగిపోయాయి. ఎందుకంటే చిరంజీవి గారు ఆడపిల్లల్ని ఎంత బాధ్యతగా చూస్తారో, ఎంత ప్రేమగా చూస్తారో అవన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా బలంగా తిప్పికొట్టారు. వైసీపీ దీన్ని ఎంత రాద్ధాంతం చేద్దాం అనుకున్నా ఇతరితర ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఒక కుట్రపూరితంగా చిరంజీవి గారిని దీంట్లో ఇరికిద్దామనే ప్రయత్నం చేసినా కూడా అవి ఎక్కడా సక్సెస్ అవ్వలేదు. నిజంగా క్లింకారా దానికి సంబంధించి రిలీజ్ అవటం ఎక్కడ అవన్నీ కూడా క్లింకారా ముందు అన్ని తుడిచిపెట్టిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. చిరంజీవి గారు ఎత్తుకున్నటువంటి ఒక ఫోటో కూడా మీకు పక్కన వచ్చే చూడొచ్చు. తను ఎత్తుకుని అంటే ఒక ఆడపిల్లని ఎంత ప్రేమగా మెగా ఫ్యామిలీ చూసుకుంటారో మనం గతంలో కూడా చాలా సార్లు చూసాం. అటు రామ్ చరణ్ గారు తన కూతుర్ని తీసుకుని క్లింకారాన్ని తీసుకుని ఇంటికి వచ్చేటప్పుడు ఎంత ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారో, కూతురు పుట్టినప్పుడు ఎంత భావోద్వేగంగా చిరంజీవి గారు కూడా హాస్పిటల్లో ఉన్నారనే అంశం కూడా గతంలో చాలా సార్లు చూసాం. అంటే ఆడపిల్లలకి మెగా ఫ్యామిలీ ఎంత అద్భుతమైనటువంటి అవకాశాలతో పాటు బయటకు వచ్చి వాళ్ళు ఏదన్నా జాబ్ చేస్తానన్నా లేదంటే ఏదన్నా బిజినెస్ చేస్తానంటే బిజినెస్లో అయినా కావచ్చు, అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా వెళ్తాను అంటే వద్దనకుండా అటు నిహారికను కూడా పంపించినటువంటి పరిస్థితి. అలాంటి మెగా ఫ్యామిలీకి ఇంకొక అద్భుతమైనటువంటి ప్రిన్సెస్గా మనం తను చూడొచ్చు. అలాంటి క్లింకారా ఫేస్ని ఎప్పటి నుంచో చాలా మంది ఎప్పుడు చూపిస్తారా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా నిన్న రిలీజ్ అయినటువంటి ఫొటోస్ మనం చాలా మందికి మెగా ఫ్యాన్స్కి అయితే ఐ ఫీస్ట్గా చూస్తున్నారు. క్లింకారా ఫేస్ అచ్చు రామ్ చరణ్ గారిలానే ఉంది. తన ఐస్ అంతా కూడా కళ్ళన్నీ కూడా రామ్ చరణ్ గారిలా కనిపిస్తున్నాయని చెప్పి సోషల్ మీడియాలో చాలా మంది కమెంట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఆడపిల్లలు ఉన్నా కూడా ఇప్పటికి ఇంకొక వారసురాలుగా మళ్ళీ రావటం, అది కూడా రామ్ చరణ్ గారి కూతురిగా తనని చాలా మంది ఒక మహాలక్ష్మి లాగా ట్రీట్ చేయటం, మళ్ళీ వారసుడిగా డెఫినెట్గా చిరంజీవి గారు అడిగినట్టుగా ఒక కొడుకు ఉంటే బాగుంటుంది అనేది చాలా మందికి ఆ లెగసీని తీసుకువెళ్ళడానికి, ఆ స్టార్డమ్ని ముందుకు తీసుకువెళ్ళడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. నిజంగా క్లింకారాన్ని చూస్తే అవన్నీ కూడా గుర్తు రావట్లేదు. తను ఏ సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కాకపోయినా కానీ మెగా ఫ్యామిలీ వారసురాలుగా ఎలా ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది, అది మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎప్పుడు చూడొచ్చు. కాకపోతే సినిమాలకి సంబంధించి ఒక హీరోయిజాన్ని నెక్స్ట్ జనరేషన్ కూడా తీసుకువెళ్ళాలంటే ఇంకొక కొడుకుంటే బాగుంటుందన్న చిరంజీవి గారి వ్యాఖ్యల్ని కూడా ఎవరో తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు క్లింకారాన్ని చూస్తే చాలా హ్యాపీగా ఉంది. మెగా ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం వాళ్ళ ఆనందానికి హద్దులు